ప్రేమ కలిగిన మా దేవ, 13 దినములుగా మీ సన్నిధిలో మేము అనుదినం సాయంకాలం మీ పాదాల యొద్దకు వచ్చి మా పాపాలు ఒప్పుకుంటూ మా హృదయాన్ని సరిచేసుకుంటూ నువ్వెవరవో, నువ్వెంత గొప్ప దేవుడివో, నీకు మాకు సంబంధం ఏంటో అనేక వాక్యాలు మేము పరిశుద్ధ గ్రంథంలో వింటున్నాం తండ్రి. విన్న ప్రతి వాక్యాన్ని నేర్చుకుని దాని ప్రకారం జీవించి మీతో స్నేహం చేసి మీతో నడిచే జీవితాలు మాకు దయచేయండి. నేనే కాదు, నా కుటుంబమే కాదు, నా రక్త సంబంధులు, నా స్నేహితులే కాదు, నా దేశం, నా ప్రజలు ఎవ్వరో నిన్ను సిలువ శ్రమలకు గురి చేయనివ్వద్దు నాయన. నిన్ను హింసించనివ్వద్దు, నిన్ను బాధ పెట్టనివ్వద్దు, నిన్ను దుఃఖ పెట్టనివ్వద్దు, నీ గాయాలు రేపనివ్వద్దు. మేము నిన్ను దుఃఖ పెట్టేవాళ్ళంగా ఉండనివ్వద్దు నాయన. ఇంకనూ మేము మారలేనందుకు నువ్వు చాటుని ఏడుస్తున్నావని నీ వాక్యంలో ఉంది నాయన. దినమెల్లా నీ చేతులు మా వైపు చాపి నువ్వు ఏడుస్తున్నావని ఉంది నాయన. నా దేవా, దేశమా ఆలకించుము, యెహోవా మాట్లాడుచున్నాడు. దేశములలో బలాత్కారం జరుగుతుంది, రాష్ట్రాలు పాడైపోతున్నాయని నీ వాక్యంలో ఉంది నాయన. రాష్ట్రాలను, దేశాలను, అధికారులను అందరినీ రక్షించండి. ప్రతి కుటుంబములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి దేశములో శాంతి సమాధానం ఇవ్వండి అయా. యుద్ధాలను ఆపి సమాధానకర్తవైన నీవు సమాధానపరచండి. మనసుల్లో, హృదయంలో సమాధానం వస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారకుండా యేసు నామమును ఆపివేయండి తండ్రి. మా దేశానికి కూడా నష్టం కలగకుండా కాపాడు నాయన. ప్రజలను, ఆస్తి నష్టమును, సర్వము నష్టమైపోకుండా కాపాడండి. ప్రకృతి నాశనమైపోకుండా కాపాడండి. అనారోగ్య వ్యాధులతో ఉన్న వాళ్ళని దర్శించి రక్షించండి నాయన. చనిపోయినటువంటి నాయన కుటుంబీకులు ఆదరణ మీరు ఇవ్వాలి ప్రభా. విలువైన వారు, ప్రేమ గలవారు విడిచి మరణించి వెళ్ళిపోతూ ఉన్నారు. విడువబడిన కుటుంబాలకు మీరే ఆదరణ దయచేయండి. ఈ 14వ దిన సాయంకాలం నీ పవిత్ర వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యము ద్వారా నిన్ను గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి, నిన్ను తెలుసుకున్నట ద్వారా మేమేంటో మేము తెలుసుకోవడానికి, మా గుణం ఏంటో, మా స్వభావం ఏంటో, మా అలవాట్లు ఏంటో, మేము ఎప్పుడు ఎలా మారిపోతున్నామో మా గురించి మేము తెలుసుకోగలిగితే మేము ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతాం తండ్రి. మా ప్రార్థన మీరు అంగీకరించండి. మాతో మాట్లాడమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటల్లోనికి మనం వెళుతున్నాం. యేసు ప్రభు పొందిన రకరకాల చిత్రహింసలు, శ్రమలు అవి ధ్యానించడానికి ముందు మనం యేసు ప్రభు ఎవరని తెలుసుకుంటున్నాం. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన 4 సువార్తలలో 3.5 సంవత్సరములలో ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంతమందిని బాగు చేశాడు, ఎలాంటి సువార్త చెప్పాడు, శిష్యులు ఎలాగుండాలన్నాడో, ప్రపంచం ఎలాగుండాలి, అధికారులు ఎలాగుండాలి, ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఎలా జీవించాలి, లోకములో పాపములో బ్రతుకుతున్న వాళ్ళు ఎలా మారాలి, ఇవన్నీ ప్రభువారు ఇందులో చెప్తా ఉన్నారు. అందుకనే మారిన వాళ్ళు దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. మందిరమునకు వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతూ అర్థం కాకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలి. అలాగే మారలేని, దేవుణ్ణి ఎరగనటువంటి వారికి దేవుని గురించి ఎలా చెప్పాలో, వారిని ఎలాగ దేవుని యొద్దకు తీసుకురావాలో మనం తెలుసుకోవాలి. ఈరోజు సాయంకాలం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత ముందుకు తీసుకొని వెళతాను. ప్రియులారా, యోహాను సువార్తలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, మనందరికీ తెలుసు. 1వ అధ్యాయంలో ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసిస్తూ ఉన్నాడు. కృపగా నివసిస్తున్నాడు. కృప అంటే యేసయ్య, సత్యం అంటే యేసయ్య, సంపూర్ణుడంటే యేసయ్య. 3 గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. ఆయన మనకు సంపూర్ణులుగా చేస్తానికి, మనకు అవసరాలన్నీ తీర్చడానికి, మనల్ని సత్యంలోనికి నడిపించటానికి. ఏమండి, ఆయన కృప మన మీద, మన కుటుంబాల మీద ఉంచి, ఆయన కృపచేత మన మీద కోప్పడకుండా, శిక్షించకుండా మనల్ని క్షమించి కాపాడాలని ఆశపడుతున్నాడు. అందుకే మన మధ్యకు వచ్చాడు. మన మీదకి ఎప్పుడైనా కృప వస్తుంది?
మనం ఎప్పుడు సత్యంలో నడుస్తాం, ఎప్పుడు సంపూర్ణులుగా పరిపూర్ణులుగా ఆశీర్వాదాలతో నింపబడతామంటే మనం వాక్యాన్ని చదివి గైకొనాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యం చెప్పినట్టు చేయనంత కాలం మన ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఇది వద్దు అని దేవుడు చెప్పాక దాన్నే చేస్తూ ఉంటే మనం ఎలా ఏడుస్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, సంవత్సరాలు దొల్లిపోతాయి, వృద్ధులైపోతారో లేకపోతే జీవితకాలం ముగిసిపోతే చనిపోతారో, ఏమీ లేకుండా చనిపోతారో. కొన్నిసార్లు ఆ మారు మనసు రక్షణ కూడా కాపాడుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితం చాలా చిన్నది, విలువైనది. ఈ రోజుల్లో ఎవరి కాళ్ళు అర్థం చేసుకుని ఒకరితో ఒకరు ప్రేమగా, దయగా, జాలిగా మాట్లాడుతూ, మనం ఎవరికి ఏది ఇచ్చేక్కర్లేదండి, మన డబ్బు ఇచ్చేక్కర్లేదు, మన రక్తాన్ని ఇవ్వక్కర్లా. ప్రేమ, జాలి, ఆదరణ మాట, ప్రేమతో కూడిన మాట, మంచి ఆలోచన ఎదుటోళ్ళకి చెప్పాలి, చెడ్డ ఆలోచనలు చెప్పకూడదు. కుటుంబాలను కూల్చి చెడగొట్టే మాటలు మాట్లాడకూడదు. కుటుంబం కట్టబడి ఆదరణ పొంది ధైర్యం రావాలి ప్రజలకు మనం మాట్లాడుతుంటే. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే బతకాలనిపించాలి, కానీ ఎందుకురా ఈ బతుకు అనిపించకూడదు, ఎందుకురా ఈ జీవితం అనిపించకూడదు. విలువైన జీవిత అర్థాన్ని పోగొట్టుకోకూడదు. మన దేహం దేవుడి ఆలయం, దీన్ని అసలు పాడు చేసుకోకూడదు. ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేయనో దేవుడు వాడిని పాడు చేస్తాడు అన్నది బైబిల్లో. దాని అర్థం ఏంటి చెప్పండి? మన దేహం దేవుడి ఆలయం, నా దేహం నా ఇష్టం, దీన్ని పాడు చేస్తాను, దీన్ని అపవిత్రపరుస్తాను, దీన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే ఒప్పుకోడు దేవుడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, శరీరం అంతట్లో ఏ ఒక్క అవయవం అయినా సరే, కంట్లో జబ్బు వచ్చినా, పంట్లో జబ్బు వచ్చినా, ఎముకల్లో నరాల్లో ఏ జబ్బు వచ్చినా మనం ఎంత బాధపడతాం చూడండి. అప్పుడు ఏమనుకోవాలి తెలుసా? మనం ఎంత బాధపడుతున్నామే, మనల్ని సృష్టించిన దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడని అనుకోవాలి. అది మనం అర్థం చేసుకోవాలి. నిజమండి. ఎవరైనా పెంచుకోవటానికి పౌరు పిల్లలను, కుక్క పిల్లలను ఏవో తెచ్చుకుంటారు, మొక్కలు తెచ్చుకుంటారు. సరే, అవి పెంచుకుంటున్నప్పుడు ఆ జంతువులను పెట్ యానిమల్స్ అంటారు. వాటికి జబ్బు చేసో, దెబ్బ తగిలో, గాయం అయ్యో అవి బాధపడిపోతూ ఉన్నాయనుకోండి. వాటికంటే ఎక్కువ ఎవరు బాధపడతారో? మనమే బాధపడతాం. మనం తెచ్చుకున్నాం, మనం పెడుతున్నాం, మనం పోషిస్తున్నాం కాబట్టి. అదేవిధంగా మనం మొక్కలు పెంచాం, ఎండిపోతున్నాయి అనుకో, మనమే ఎక్కువ బాధపడతాం. అలాగే దేవుడు కూడా, మనల్ని సృష్టించిన దేవుడు మనం పాపంలో పడిపోయినా, బలహీనం అయిపోయినా, ఏడుస్తున్నా, ఆకలితో ఉన్న, రోగాలతో ఉన్న చాలా బాధపడతాడు దేవుడు. నన్ను ఆశ్రయించాలి కదా, నా రక్తాన్ని ఆశ్రయించాలి కదా. 2 దినవృత్తాంతాలు 7:14 రాసినట్లుగా, నా పేరు పెట్టబడిన నా జనులు నా దగ్గరకు వచ్చి తగ్గించుకొని పాపాలు ఒప్పుకొని వారు ప్రార్థన చేసిన ఎడల నేను వారి ప్రార్థన విని వారిని స్వస్థపరుస్తానన్నాను కదా. ఆపత్కాలము నాకు మొరపెట్టి నిన్ను విడిపిస్తానన్నాను కదా. దైవజనులతో ప్రార్థన చేయించుకుని నూనె రాసి ప్రార్థన చేయించుకుంటే స్వస్థత ఇస్తానన్నాను కదా. యెషయా గ్రంథంలో నేను పొందిన దెబ్బల వల్ల మీకు స్వస్థత అని చెప్పాను. ఆ వాక్యాలు పెట్టి ప్రార్థన చేయరేమిటి? నేను చెప్పిన మాటలు ఎందుకు మర్చిపోతున్నారు అని దేవుడు అనుకోడండి? అనుకుంటాడు. అందుకే దేవుడు మాటలు మర్చిపోకూడదు. భక్తిహీనుల మాటలో ఏమన్నా మనల్ని గాయపరిచి, మన మైండ్ చెడగొట్టి, మన ఐక్యతను, ప్రేమను చెడిపేసి, ఒకరి మీద ఒకరికి చెడుగు చెప్పి స్నేహాన్ని చెడగొట్టే ఆ మాటలు మనలో ఉండకూడదండి. ఆయాసం, కష్టం, అలాగే బాధపరిచే మాటలు మన హృదయాల్లో దాచుకోకూడదు. రోగాలు వచ్చేస్తాయి. మంచి మాటలు మనం దాచుకోవాలి. యేసయ్య మాటలు మరియమ్మ హృదయంలో భద్రం చేసుకుంది. యేసు ప్రభు చెప్పిన మాటలను శిష్యులు హృదయములో దాచుకున్నారని ఉంది. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమును నా హృదయములో దాచుకుని ఉన్నాను పాపం చేయకుండా. ఎందుకంటే నీ వాక్యం నాలో ఉంటే నాకు రోగం రాదు. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. వాక్యం చదువుతా, ధ్యానిస్తా, ప్రార్థన చేసేవారికి ఆయన ఆత్మను పంపి స్వస్థపరుస్తాడు. ప్రియులారా, ఈరోజు ఒక మాట మాట్లాడుకుంటాం. 6వ అధ్యాయంలోనికి వస్తే యోహాను సువార్త, ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఈ 6వ అధ్యాయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, ప్రభు బల్ల గురించి ఇంకా వివరంగా రాశాడు. మనం ఆల్రెడీ ధ్యానించాం మత్తయిలో. ఇక్కడ ఇంకా వివరంగా చక్కగా వివరిస్తాడు. ఏమంటారంటే ప్రభువారు
51వ వచనం నుండి మనం చదువుకున్నాం అనుకోండి. ఆయన అంటాడో 50వ వచనం నుండి, లేక ఇంకా పైనుండి కూడా మనం చదువుకోవచ్చు. అక్కడ ఒక మాట ఉంటుంది. అంటాడో, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. ఈ బిర్యానీలు కాదు, లోక సంబంధమైన ఫుడ్ కాదు, ఫ్రూట్స్ కాదు, నేనే ఆహారం నీకు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేను. ఈ లోక సంబంధమైన ఆహారం తిన్నవాడు చచ్చిపోతాడు, కానీ నా ఆహారం తిన్నవాడు ఎప్పటికీ చచ్చిపోడు. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. నేనిచ్చే ఆహారం ఈ లోకంలో జీవం కొరకైన నా శరీరం. అనగా ఈ రొట్టె అని చెప్తాడు దేవుడు. నా రక్తం మీరు తాగాలి, నా శరీరమును మీరు తినాలంటాడు. మొదట వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అంటారు, ఇదేంటి నీ శరీరం తింటాం, నీ రక్తం తాగడం ఏంటి? అసలు అలాగే ఎందుకు చెప్పాలి? రొట్టె తిను, ద్రాక్షారసం తాగనాలి కదా, ఇవన్నీ అంటాం ఏంటి? వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు ఎందుకు అంటున్నాడంటే ఆ మాట, ఒరే బాబు, మీలో ఆత్మ ఉందే, ఆ ఆత్మను చంపేశారు. ఆత్మ నాది. అది బతకాలంటే, ఆత్మ బ్రతకాలంటే, ప్రాణం బ్రతకాలంటే ప్రాణానికి ఏం కావాలి? రక్తం కావాలి. రక్తమే ప్రాణము అని ఉంది బైబిల్లో, పాత నిబంధనలో కూడా. అంటే దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద బ్లడ్. మరి అబ్బాయి, నా రక్తం మీరు తాగితేనే మీ ఆత్మ బతుకుద్ది. కాబట్టి రక్తం లేకపోతే ప్రాణం చచ్చిపోయినట్టే. కాబట్టి మీరు త్రాగాలి. అలాగే పరలోక ఆహారమైనటువంటి నా శరీరాన్ని మీరు తినాలి అని సాదృశ్యంగా ఇచ్చాడు. వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు ఆయన శరీరాన్ని మనకిచ్చాడంటే, మన శరీరం పాప శరీరం. ఈ పాప శరీరంతో మనం ఉంటే ఇంకెప్పుడు సాతానుడు ఓడిస్తూనే ఉంటాడు. రోజు మనకు సమస్య, రోజు బాధే, రోజు కష్టమే, రోజు తెగులే. అలాగే ఉంటే ఇంకేం బతుకుతామండి? ఏం తింటాం చెప్పండి? రోజు అలాగే ఉంటే ఏదో ఒక రోజు మనుషులు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారో, చంపేసుకుంటున్నారో, ఇంకా జీవితం మీద విరక్తి వచ్చి ఎవరితో మాట్లాడ, ఎవరితో కలవరో, క్షీణించి క్షీణించి చచ్చిపోతున్నారండి జనాలు. అందుకని ఏమన్నాడంటే, నీ శరీరం పాప శరీరం. నీ పాప శరీరం, పాపం ఎంతకాలం నీ శరీరం మీద ఉంటా సాతానుడు నీ శరీరం మీద దాడి చేస్తానే ఉంటాడు. ఈ శరీరం నాదంటాడు, పాపం చేసే మనిషి నావాడు అంటాడు. పాపంలో బతుకుతున్న స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు నావాళ్ళు అంటాడు సాతానుడు. అప్పుడు మనం ఎంత ప్రార్థించినా, నా బిడ్డలో నువ్వు వాళ్ళు ముట్టుకోకని దేవుడు చెప్పడం. ఎందుకంటే యోబు పరిశుద్ధుడు కనుక ముట్టుకోవద్దని చెప్పాడు. పాపంలో ఉన్న వాళ్ళని నీ ఇష్టం ఏం చేస్తావు చేసుకోమంటాడు దేవుడు. ఏదో అనుకుంటున్నారు, పాపంలో బతుకుతా, తండ్రి నా చుట్టూ కంచేసే, నన్ను దీవించే, నన్ను కాపాడని అబద్ధాలు ఆడతా, పాపంలో బ్రతుకుతా, వాక్యాన్ని నెరవేర్చకుండా, అన్యాచారాల సాంప్రదాయాలతో పై భక్తి కట్టకుండా, నన్ను కాపాడు, నన్ను దీవించంటే ఎందుకు వేస్తాడు? మనలో పాపము లేకపోతే నాకు కంచి వెయ్యి అంటే కంచేస్తాడో, నన్ను దీవించంటే దీవిస్తాడో, నాకు ఆశీర్వాదం ఇవ్వంటే ఆశీర్వాదం ఇస్తాడు. ముందు మనం కడిగేసుకోవాలి, అది తెలియాలి మనకి. కాబట్టి ప్రభురాత్రి భోజనం గురించి చెప్తున్నప్పుడు అండి, వాళ్ళు ఏమయ్యారంటే అండి, చాలా బాధ కలిగిందండి వాళ్ళకి. ఆ తర్వాత మనం 54వ వచనం నుండి 53వ వచనం నుండి చూస్తే ఇంకా లోతుగా చెప్పాడు యేసయ్య. లోతుగా చెప్పాడు. ఎంత లోతుగా చెప్పాడో చూడండి. 53 నుండి, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమును నేను వానిని లేపుదును అని ప్రభువారు చెప్తూ, నా శరీరం తినండి, నా రక్తం తాగండి, నా శరీరం తినండి, నా రక్తం తాగండి మాటి కంటే వాళ్ళు ఏమైపోయారంటే తెలుసా? అదే చెప్తాం కాకుండా ఇంకా కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నా ఇష్టం చేయాలి, నా కొరకు బ్రతకాలి. చాలా మంచి మాటలన్నీ చెప్తున్నాడు. ఆయన చెప్తూ ఉంటే వాళ్ళు విని 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 ఏమైపోయారని ఉందంటే, 60వ వచనం వస్తే, 60వ వచనం చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ప్రభువుకి చరిత్ర ప్రకారం చెప్తారు 500 మంది శిష్యులు ఉన్నట్టుగా చెప్తారు చరిత్రలో. ఆ తర్వాత 430 మంది వెళ్ళిపోయినట్లుగా 70 మంది శిష్యులు మిగిలినట్టుగా చెప్తారు.
ఇంకా స్ట్రిక్ట్గా చెప్తాడు. ఏమంటాడంటే నీ తల్లిని, నీ తండ్రిని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, చివరికి నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నా కోసం ప్రాణం పెడితే నువ్వు దాన్ని కాపాడుకుంటావు. దేవుడి కోసం ఎవడ చేస్తాడని అనుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు. నాతో తమాషా కాదు అని దేవుడు చెప్తే అప్పుడు ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. 12 మంది మిగిలారు. చివరికి 500 మంది నుండి 12 మంది మిగిలారు. ఇక్కడ అందుకే 60వ వచనంలో అంటాడు, ఈ మాట ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను అభ్యంతరపడుతున్నారా? డిస్టర్బ్ అయిపోతున్నారా? సొణుక్కుంటున్నారా నా మీద? నేను వాక్యం చెప్తే సొణుగుడు వస్తుందా మీకు? నేను వాక్యం చెప్తుంటే మీకు కోపం వస్తుందా? నేను వాక్యం చెప్తే ఏంట్రా ఎవడంటాడ్రా ఇలాంటి వాక్యం, ఎవడొస్తాడ్రా ఇలాంటి గుడికి అనుకుంటున్నారా? చూసారండి మనుషులకి ఎలాగుందో సత్యం చెప్తే సొణుక్కుంటారు. ఇక్కడ వీళ్ళందరూ సొణుక్కుంటుంటే దేవుడు చెప్తాడు, ఆత్మ జీవింపజేస్తుంది, శరీరం నిష్ప్రయోజనమయ్యా, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను చెప్తున్నాను కదా, నన్ను గురించి ఎందుకు సొణుక్కుంటారో? నేనేం తప్పు చేశాను? మీ క్షేమంగా చెప్తుంటే నా మీద సొణుక్కుని ఏంట్రా ఇలా చెప్తున్నాడు, ఈడి మాట ఎవడంటాడని అనుకుంటున్నారా? నేను దేవుని కుమారునయ్యా, నేను మీలాంటి మనుషుని కాదయ్యా. మీ క్షేమం మీకు మేలు కోసమే కదా నేను చెప్తున్నాను. మీ కుటుంబ ఆశీర్వాదం సమాధానం కోసమే కదా చెప్తున్నాను. సొణుక్కుంటారండి సత్యం చెప్తే. ఎవరు సొణుక్కుంటారో తెలుసా? దెయ్యము ఎవరిలో ఉంటుందో వాళ్ళే సొణుక్కుంటారు. సైతాను గుణలక్షణాలు ఎవరిలో ఉన్నాయో, పాపం ఎవరిలో ఉందో వాళ్ళకి సత్యం చెప్తే సొణుక్కుంటారు. ఇంత ఖచ్చితంగా ఎవడ ఉంటాడు? ఎంత ఖచ్చితమైన భక్తి ఈ రోజుల్లో ఎవడ కడుతున్నాడు? నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దు ప్రియులారా, సహోదరులారా. మీ నోటుకు వచ్చినట్టు బైబిల్ గురించి మాట్లాడొద్దు, యేసయ్య గురించి మాట్లాడొద్దు. అసలు ఆయన పేరు ఎత్తనక మనం తగము. మన పెదవులు పాపమైనవి, ఆయన నామం పవిత్రమైనది. ఈ పరిశుద్ధ గ్రంథం అసలు మనం ముట్టుకోనాకే తగం. అరికాళ్ళ నుండి అన్నెత్తి వరకు ఈ అవయవాలన్నీ పాపం చేసినాయి. మన చేతులతో, కాళ్ళతో, మన కళ్ళతో, మన నోటితో అన్ని విధాల పాపం చేసి పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా పట్టుకుని చదివేస్తున్నాం. కానీ అందుకే చదువుతున్నాం, మనకు అర్థం అవ్వట్లేదు. దాన్ని ముట్టుకుంటున్నాం కానీ స్వస్థత రావట్లేదు. దాన్ని ఎన్నిసార్లు చదువుతున్నా అందులో ఉన్న శక్తి మనలోకి రావట్లేదు, ఆత్మ మనలోకి రావట్లేదు. కారణం ఏంటి? చూసారా మనం ఎలా కడకబడాలో? అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ మాటలన్నీ చెప్పి మీరు సొణుక్కోవద్దు అంటున్నాడు. దేవుని గురించి సొణుక్కున్నారండి. సత్యం చెప్తే సొణుకుతున్నారు. ఎవరంటే ప్రార్థనాత్మ లేని వాళ్ళు సొణుగుతారు. టయానికి ప్రార్థన అంటే సొణుగుడు. అరే ప్రార్థనలో ఫోన్లు పట్టుకోకండి, అల్లరి చేయకండి, గిరగర తిరక్కండి, మీ పిల్లల్ని చక్కగా ప్రశాంతంగా కూర్చోబెట్టుకోండి, నిద్రపోకండి. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తారండి? దేవుని మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా భక్తితో ఏం చెప్తారా, దేవుడు ఏం మాట్లాడతాడా, ఏ కళ వస్తుందా, ఏ దర్శనం వస్తుందని కళ్ళు మూసుకొని పాటలు పాడుతూ ఏకీభవిస్తూ, ప్రార్థన అయితే కళ్ళు మూసుకొని, వాక్యం అయితే జాగ్రత్తగా వింటూ రాసుకోవాలి కదా. వాక్యాన్ని పోగొట్టుకుంటే దొరుకుద్దా అండి? దేవుడు తిరిగి మాట్లాడుతూ ఉంటాడా? ఈరోజు యేసయ్య భూమి మీద లేరు, కానీ ఈ వాక్యం మనకుంది. దీన్ని బట్టే మనం యేసయ్యని తెలుసుకుంటున్నాం. ఇలా చెప్తూ దేవుడు చెప్పుకొస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం ఇంకా ఇలాగే చూస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం మనం చూస్తాం. ఇంకేం చూస్తామంటే ఈ అధ్యాయంలో దేవుని వాక్యంలోనికి మనం వచ్చినట్లయితే ఈ 6వ అధ్యాయములో దేవుని చిత్తము చేయాలని ప్రభువారు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత 7వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. ఈ 6వ అధ్యాయంలో చాలామంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఖచ్చితమైన భక్తి కట్టలేక. ఏమండి, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతే దేవునికి దుఃఖం కాదా? ఒకవేళ నన్ను బట్టి, నిన్ను బట్టి, మన మాటలు, మన ప్రవర్తన బట్టి ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, మనం దేవుణ్ణి సిలువ కొట్టినట్టు కాదా, శ్రమపరిచినట్టు కాదా? సిలువ శ్రమలను మనం ధ్యానిస్తున్నాం. ఆయన్ని సిలువ శ్రమలకు గురి చేసేది మనమే కదా. అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే మనం ఆయన బాధ పెట్టాం. ఆయన ఎప్పుడో సిలువలో చనిపోయి పునరుద్ధానుడు అయిపోయాడు. మరి ఎందుకు ఆయన ఇంకా సిలువ శ్రమలను గుర్తు చేసుకుంటున్నాం మనం? ఎందుకనగా ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత, ఆయన రక్తం వల్ల మనకు మారు మనసు రక్షణ.
ఆయన నామం వల్లే మనకు నిత్య జీవం. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన గొప్పతనం మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలంటే ఆయన శ్రమలను గూర్చి మనం తెలుసుకోవాలి ప్రియులరా. ఇక్కడ 7వ అధ్యాయంలో 1వ వచనంలోనికి మనం వెళితే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటామండి. ఇక్కడ ఏమండి 1వ వచనము, 2వ వచనము, 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచిపెట్టి యోదయ వెళ్ళిపో. ఇక్కడ ఏం చూస్తున్నావు తెలుసా? యేసు ప్రభు స్వస్థపరుస్తూ అద్భుతాలు చేస్తూ ఉండగా ఒక పక్క దేవుని ఉద్దేశం ఏంటి? అద్భుతాలు మెయిన్ కాదు, స్వస్థతలు మెయిన్ కాదు, భోజనం పెట్టడం మెయిన్ కాదు. ప్రజలు నరకానికి పోకుండా వాళ్ళ ఆత్మ శరీర ప్రాణాలు రక్షించబడాలి. ప్రతి కుటుంబం పోగోవాలి. అది దేవుడి ప్లాను. ఏ ఇంట్లోకి సైతాన్ రాకూడదు, ఏ వ్యక్తిలోనికి సైతాన్ రాకూడదు అనేది దేవుని యొక్క ప్లాను. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అలా చేస్తా దేవుడు చెప్తా ఉంటే ఇక్కడ ఏం చూస్తామంటే యూదులు యేసుని చంపదలచిరి అనేటటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. ఏమండి? యూదులు ఆయనను చంప వెతకనందున ఆయన పబ్లిక్గా నివసించలేపడి. ఎందుకు చంపేయాలనుకుంటున్నారండి దేవుణ్ణి? యూదులు పగబట్టారు, రోమా వాళ్ళు పగబట్టారు. యేసు ప్రభువును నమ్ముకున్న శిష్యుల్లోనే ఒక శిష్యుడు పగబట్టాడు, యోధా. ఏమండి? దేవుని సువార్త బోధించినప్పుడు పవిత్ర మందిరంలో సేవ చేస్తున్న యాజకులారా, లేవీయులారా, ధర్మశాస్త్రాన్ని పఠించిన ధర్మశాస్త్రోపదేశకులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా అని దేవుడు వీళ్ళందరికీ చెప్తే వీళ్ళందరూ పగబెట్టేసుకున్నారు దేవుడి మీద. ఎంతమంది పగబెట్టుకున్నారు ఒకసారి చూడండి. చంపేద్దాం అనుకుంటున్నారంట. ఎవరిని చంపేస్తారో? సత్యాన్ని, దేవుడిచ్చే సమాధాన్ని. దేవుడిని చంపేయడం అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు వచ్చే ఆశీర్వాదాలను నువ్వు చంపేసుకుంటున్నావు. నీ రక్షణ, దేవుడు ఇవ్వబోయే రక్షణ చంపేసుకుంటున్నావు. మారు మనసుని రాకుండా నువ్వు చేసుకుంటున్నావు. నీ ఆరోగ్యాన్ని నువ్వు చంపుకుంటున్నావు. నీ సాక్ష్యాన్ని నువ్వు చంపుకుంటున్నావు. నీ కుటుంబాన్ని నువ్వు చంపేసుకుంటున్నావు. నీ కాలు కింద కొమ్మ నువ్వు నరుక్కుంటున్నావు. నీ బ్రతుకును నువ్వే నవ్వులు పాలు చేసుకుంటున్నావు. సిగ్గు విడిచి ఎంతమంది చూసినా నాకు ఈ సిగ్గు లేదని కళ్ళు మూసుకొని బ్రతుకుతున్నావు. నా ప్రియ బిడ్డ, పెద్దలు చెప్తారు సామెత, పిల్లి పాలు తాగుచు కళ్ళు మూసుకొని నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటుందట. అదేమనుకుంటుందో మనకు తెలియదు. కానీ మనం కూడా పాపము చేస్తూ ఎంత ధైర్యంగా మనుషులు, అరే 10 మంది నన్ను చూస్తున్నారే, నేను తప్పు చేస్తున్నాను కదా, ఏమనుకుంటారనే మనసు ఉందండి? ఏం ఉండదండి. పాపం చేసేవాడు విర్ర వీగుతూ నడుస్తాడండి. ఏమండి? వారమంతా నోట్లో సిగరెట్ ఎట్టుకుని తాగుతా దొల్లుతూ అటు ఇటు దొల్లుతా తిరుగుతాడు. ఆదివారం తెల్లబట్టలు వేసుకుని గుళ్ళోకి వెళ్ళిపోతాడు. అప్పుడు సిగ్గురాదా? నేను వారమంతా ఇలా తిరిగాను, తెల్లబట్టలు వేసుకుని గుళ్ళోకి వచ్చాను, వీళ్ళందరూ నన్ను బయట చూచుండరా అని అనుకోడా? మనము దేవుని కాదండి చంపడం, మనల్ని మనమే చంపేసుకుంటున్నాం. నిజమే కదా? చాలామంది చంపేసుకున్నారు కదా. అప్పులు తీర్చలేక, కష్టాలు పోలేక, అవమానాలు తట్టుకోలేక, శ్రమలను ఎదుర్కోలేక, పురుగుల మందు తాగి రకరకాల ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళే చంపేసుకుంటున్నారు. సాతాను చేసే పని అది. కానీ దేవుడేంటి? మీరు చనిపోవద్దు, మీకోసం నేను చనిపోయాను నా బిడ్డలారా. నేను చనిపోయి నా ప్రాణాన్ని మీకు ఇచ్చాను, నా జీవాన్ని మీకు ఇచ్చాను. మీరు ఎక్కువ కాలం బతకండి, సంతోషంగా మీ పిల్ల పాపలతో ఆనందించండి. నేను వచ్చి మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను, ఇంకా సంతోషకరమైన స్థలానికి తీసుకెళ్తాను. ఈ కష్టాలు, బాధలు, శ్రమలు లేని స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్ళేదాకా కొంచెం కొంచెం తట్టుకోండి. అందుకే బైబిల్లో యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, ఆ శోధనలు రాక తప్పవు, శోధనలు తప్పించుకునే మార్గం పక్కనే పెడతాను. వస్తాయి శోధనలు, అవి రాకపోతే మీరు నా దగ్గరికి రారు, మీరు ప్రార్థన చేయరు, మీరు నీతిగా ఉండరు. శోధనలు రాకపోతే దుర్మార్గులు అయిపోతారు, ఒకళ్ళొకళ్ళు చంపేసుకుంటారు, విర్రవీగుతారు. ఎంతమంది నరహంతకులు, రేపులు చేసేవాళ్ళు, మనుషులు చంపేసేవాళ్ళు, బాంబులు పెట్టి చంపేసేవాళ్ళు, దోచుకునేవాళ్ళు, లంచగొండలు, ఇలాంటి వాళ్ళు అందరూ ఏమైపోతారండి? ఏ రోగం లేకపోతే, దేవుడి శిక్ష లేకపోతే ఇంకా చాలామందిని చంపేస్తారు కదా. కాబట్టే దేవుడు అలాగే చెప్తా ఉన్నాడు,
నా ప్రియ బిడ్డలారా, మీరు క్షేమంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను మీకోసం వచ్చానని చెప్తే ప్రజలు ఏమన్నారంటే ఆయన చంపేయటానికి చూస్తున్నారని ఇక్కడ ఈ వాక్యంలో చెప్పబడుతుంది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే 10వ వచనం నుండి 13వ వచనం దాకా మనం చూస్తే యోహాను సువార్తలో మనం ఏం చూస్తామో తెలుసా? ఆయన పండుగకు, పస్కా పండుగకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం, యూదుల పండుగకు. అక్కడ జనసమూహములో ఆయనను గూర్చి గొప్ప సొణుగు పుట్టెను. అక్కడేమో చంపేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడేం చేస్తున్నారో సొణుగుతున్నారు. ఒరే వచ్చాడురా బాబు ఇక్కడికి, మళ్ళీ అదే చెప్తాడురా, మళ్ళీ అదే మాటలు చెప్తాడురా, మళ్ళీ ఒప్పుకోమంటాడు పాపాలు, మళ్ళీ మారు మనసు పొందమంటాడు, మళ్ళీ పాపం వదిలేయమంటాడు, మళ్ళీ పశ్చాత్తాపడమంటాడు. యేసయ్య చెప్పింది అదే, దొంగిలించి తిరిగిచ్చే, శత్రువుని క్షమాపణ అడుగు, నా యొద్దకు వచ్చి ప్రార్థన చేయి, మార్పు చెందు అంటుంటే మారకపోతే, నువ్వు మారకుండా నీ డబ్బు అడ్డైపోతుందేమో చూసుకో, నువ్వు మారకుండా నీ మొబైల్ అడ్డం అయిపోతుంది, అది నిన్ను సర్వనాశలోకి నడిపిస్తుంది నా ప్రియ బిడ్డ. నీ డబ్బు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. డబ్బు ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది అనుకుంటున్నారు మీరు. ధనము హెచ్చుట ఒకని ప్రాణానికి మూలము కాదని రాసింది. వారు ధనాశ చేత ఒకరినొకరు పొడుచుకున్నారని రాసింది. తిమోతి పత్రికలో రాసింది ఆ మాట. ఏదున్నా దేవునికి స్తోత్రం అనుకోవాలి, డబ్బుని జాగ్రత్తగా వాడుకోవాలి. అంతేగాని డబ్బుతో ఎవడన్నా బాంబులు కత్తులు కొనుక్కొని మనుషులను చంపడానికి అలా ఉపయోగించుకుంటారా? బ్లేడ్లు కొనుక్కొని ఆరోగ్యానికి జీవితానికి ప్రయోజనకరమైనవి కొనుక్కోవాలి. ఇక్కడ చూస్తే సొణుగు పుట్టింది. ఆ సొణుగులో మనం 11వ వచనం నుండి మనం చూచుకుంటా వెళ్ళిపోతే ఇక్కడ ఎలా రాయబడి ఉందో చూడండి. 12వ వచనంలో గొప్ప సొణుగు పుట్టెను. కొందరు మంచోడు అంటున్నారట. 12వ వచనంలో ఆయన్ని జనులను మోసపుచ్చేవాడు అంటున్నారంట. మోసగాడండి యేసుప్రభు, బోధ చేస్తున్నాడు కానీ ధర్మశాస్త్రంలో ఒకటి ఉంది, ఈయన ఇంకోటి చెప్తున్నాడు ఏంటి అంటే, వాళ్ళందరూ మోసగాడని సొడుక్కుని ఎందుకు యేసయ్య మీద తిరగబడుతున్నారు? ఒక కారణం చెప్తాను మీకు. ఏంటంటే, యాజకులు, శాస్త్రులైన, పరిసయ్యులైన, లేవీలైన వీళ్ళందరూ ఏం చేసేవారంటే ధర్మశాస్త్రం చదివి ధర్మశాస్త్రాన్నే 5 గ్రంథాలే వివరించేవారు. కానీ యేసయ్య లోకానికి వచ్చి సొంత బోధ మొదలెట్టాడు. ధర్మశాస్త్రంలో లేదు ఇది. ధర్మశాస్త్రంలో కొట్టేవాడిని కొట్టి చంపేయమని ఉంది, అబద్ధమాడినోడు వ్యభిచారం చేసి రాళ్లతో కొట్టి చంపేయండి అని ఉంది, కంటికి కన్ను పంటుకు పని ఉంది. ఇక్కడెక్కడ వచ్చి ఏమన్నాడంటే శత్రును కూడా ప్రేమించు, శత్రును కూడా క్షమించు. చూడండి ఎంత మారిపోయిందో. తగ్గించుకో, నువ్వు అప్పు చేస్తే ఎగ్గొట్టుకో, కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు, అందరినీ ప్రేమించి అందరినీ క్షమించి. బోధ మారిపోయింది. ఇదేంట్రా, నాకు అంత అన్యాయం చేసినోడిని చంపేద్దామని చూస్తుంటే ఈయనేమో క్షమించమంటాడేంటి? ఎవరికి కావాలా ఈ బోధ? ఎవరికి కావాలి ఈ యేసు ప్రభు? ఎవరికి కావాలి ఈ బోధలని అనుకోవట్లేదా జనాలు? పైకి గుడికి వెళ్ళి దేవుడు యేసయ్య అంటున్నారు, చేతులు బైబుల్ ఉంటుంది, క్రైస్తవులు అని చెప్తున్నారు, పేర్లు మార్చుకుంటున్నారు. ఎంత భయంకరమైన విషయం అండి, ఎంత దురదృష్టకరమైన విషయం అండి. పోలీస్ స్టేషన్లో చూడండి, కోర్టులో చూడండి, సెంట్రల్ జైల్లో చూడండి, అబ్రహాం రేప్ చేశాడని ఉంటుంది. ఏమండి ఎంత భయంకరం అండి. మోసే 2 హత్యలు చేశాడని ఉంటుంది. ఎందుకంటే పేర్లు పెట్టుకుంటాం? ప్రాణాలు పెట్టిన వాళ్ళు పౌలు అని చెప్తారు. పౌలు దుర్మార్గుడు, దొంగతనం చేసి హత్య చేశాడు. ఏంటిది ఆ పేర్లు ఎందుకు? పరిశుద్ధుల యొక్క పేర్లు. ఈ పాస్టర్లు కూడా పేరు మార్చమంటే ఏ పేరు పడితే ఆ పేరు పెట్టేస్తుంటారండి. ఎంత మోసం అండి. దేవుని నామానికి అవమానం కదా. అందుకే నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతున్నాను. ఆయన నామం, ఆయన పరిశుద్ధులకు పెట్టిన నామం, దేవుడు పేరు పెట్టినటువంటి ప్రవక్తల పరిశుద్ధుల పేర్లు మనం పెట్టుకుని తప్పు చేస్తుంటే అవమానమే కదండి మరి దేవుడికి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ మాటలో ఎంత భయంకరమైన విషయం ఉందో చూడండి. వాళ్ళంట సొడుక్కుంటూ దేవుని మీద తిరుగుబాటు చేసి అంటున్నారంటే వీళ్ళందరూ కూడా ఈయన మోసం చేస్తున్నాడు రా. మనల్ని కూడా ఎంతోమంది అంటారు, మనం తగ్గించుకోవాలి. ప్రియులారా,
అలాంటి మాటలతో 14వ వచనంలో మనం ఆ వాక్యాన్ని మనం చూస్తాం. ఆయన పండుగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, ఈ బోధనాది కాదు, నన్ను పంపిన తండ్రిది అని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పగా వాళ్ళందరూ ఏం చేశారంటే, చివరికి ఇక్కడ ఓ వాక్యం ఉందండి. ఇక్కడ 14వ వచనం చూస్తే, ప్రజలు చణుక్కున్నా వాళ్ళు తిట్టుకున్నా యేసయ్య సువార్త ఆపలేదు, మంచి చేయటం ఆపలేదు, ప్రార్థన చేయటం మానలేదు, క్షమించడం మానలేదు, వాక్యం చదవడం మానలేదు. రోగం వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, టైం లేకపోయినా సరే, బంధువులు వచ్చినా సరే, ఉద్యోగంలో ఖాళీ లేకపోయినా సరే, ప్రార్థన మానకూడదు, మందిరం మానకూడదు, వాక్యం చదవడం మానకూడదు, కుటుంబారాధన మానకూడదు, ఒంటరిగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడిపే ప్రార్థన మానకూడదు. చాలా తప్పండి. వింటూ కూడా నిర్లక్ష్యంగా ఉంటే అది ఎవరైనా సరే, పరిశుద్ధ గ్రంథంలో సేవకులు పిల్లలను కూడా చంపేశాడు దేవుడు. అహరోను యాజక సేవ చేసేవాళ్ళు ఎందుకో తెలుసా? నిర్లక్ష్యం, భక్తి కట్టలేదు. ఏలీ కుమారులు, ఏలీ మంచి సేవ చేశాడు. జాగ్రత్త, మనం కన్నీటితో ప్రార్థన చేసేంత మాత్రాన అందరూ రక్షించబడిపోయి దీవించబడిపోతారనుకో. దీవించి కాదండి, పాపములను క్షమించి మారు మనసు రక్షణ ఇమ్మని ప్రార్థన చేయాలి మొదట. అందుకే దేవుడి దగ్గరికి స్వస్థత కోసం ఎవరు వచ్చినా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయనే మాట దేవుడు వాడాడు. అది మనం అర్థం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి ఇంకొక మాట చూసి ఈ రోజుకి 2 మాటలు చూసి ముగించుకుందాం. ఈ అధ్యాయంలో 20వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే, ఇక్కడ అందుకు జనసమూహము, నీవు దెయ్యము పట్టిన వాడవు. ఆ ముందు దేవుడు అన్నాడు, 19వ వచనంలో అంటాడు దేవుడు, మీలో ఎవడనును ధర్మశాస్త్రమును గైకొనడో మీరెందుకు నన్ను చంపజూచుచున్నారు. ఆ డైలాగ్ ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్రం బోధించట్లేదు, నీ సొంత బోధ చేస్తున్నావు అంటున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ధర్మశాస్త్రం బోధించలేరయ్యా, నేను చెప్పేదే ఈజీ బోధ. ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఒక తప్పు చేస్తే వాడిని చంపేయాలంతే. కానీ నేను చెప్పే బోధ చాలా ఈజీ. నేను చెప్పే బోధ ఈజీ అయితే నేను ఇంత చెప్తుంటే మీరు ఏమంటున్నారు? మీరు నన్ను దెయ్యం పట్టినోడు అంటున్నారు, దేవుణ్ణి దెయ్యం పట్టినోడు అంటున్నారండి. దేవుడు దెయ్యంలా కనబడుతున్నాడండి. ఒకానొక సమయంలో నీటి మీద నడిస్తే శిష్యులకు కూడా అలాగే అనిపించింది. ఒక్కసారి అనిపించింది వాళ్ళకి, శిష్యులకి. దెయ్యమేమో భూతమేమో అనుకున్నారు. మనకేంటంటే ఇంకా మన హృదయానికి గుచ్చుకునే ఖచ్చితమైన సత్యవాక్యం చెప్తుంటే చెప్పేవాడు మనకు దెయ్యంలా కనబడతాడు. మన తప్పులు ఖండిస్తే దెయ్యంలా కనబడతాడు. ఇది పాపం అంటే దెయ్యంలా కనబడతాడు. లేదు ప్రియులారా, మనం గ్రహించాలి ఎవరు దెయ్యమో ఎవరు దేవుడో, ఏది సత్యం ఏది అసత్యం, ఏది మేలు ఏది కీడో గ్రహించుకోవాలి. మీరు నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు అన్నాడు. చివరగా 32వ వాక్యం, మళ్ళా 32వ వాక్యంలోనికి వచ్చేస్తే అక్కడ మళ్ళీ ఇంకొక మాట మనం చూస్తాం. జనసమూహం ఆయనను గూర్చి ఎలాగో సణుగు కొనుట పరిసయ్యులు వినినప్పుడు, ఏమండి, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బొంట్రౌతులను పంపిరి. పట్టుకొండ్రా ఈయన చంపేద్దాం, మాట్లాడితే ఈయన చంపేద్దాం, దెయ్యం పట్టినోడు. ఫస్ట్ ఏం చెప్పాను నేను 7వ అధ్యాయం మొదట్లో, వాళ్ళ ఇంట్లో వాళ్ళే, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ బంధువులే. నువ్వు ఇక్కడ చెప్పకో, దూరంగా వెళ్ళిపోయి చెప్పుకో, వాక్యం ఇక్కడ చెప్పకో, దూరంగా వెళ్ళిపోయి చెప్పుకోమన్నారు. మీ ఇంట్లో వాళ్ళు మారి సేవ చేస్తుంటే మీకు ఇష్టం ఉండదు. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లిదండ్రులు మారి ప్రభు కోసం బతికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి సేవ చేసుకో, మా మధ్య వద్దు. ఎందుకంటే మేము పాపంలో ఉన్నాం, మేము తాగుతాం, మేము అపిత్రతలు ఉన్నాం కాబట్టి ఇక్కడ చేయకు, మళ్ళీ మేము మారిపోవాలి. ఎవడో తరుముకుండా దుష్టుడు పారిపోవును. సత్యము, దేవుడు, పరిశుద్ధత ఉన్న కాడ పాపం చేసేవాళ్ళు ఉండలేరండి. దేవుడేమో మన ఇంట్లోకి రావాలనుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కదా, మరి అక్కడ పాపం ఉండదు కదా. దేవుడు వస్తే పాపం పారిపోద్ది. అందుకే దేవుడిని ఆహ్వానించారు ప్రజలు. దేవుడు ఒకవేళ మనం రా ప్రభు మా ఇంట్లో కానీ మా హృదయంలోకి రమ్మన్నా మన హృదయం రొచ్చులాగా ఉంటే అది కడుక్కోపోతే రాడు. మన ఇల్లు దేవునికి ఇష్టంగా లేకపోతే భార్య భర్తలు పిల్లలందరూ దేవునికి భయపడి భక్తి కట్టకపోతే మన ఇంట్లోకి రాడు. ఎందుకు రాడంటే నువ్వు కడుక్కోవట్లేదు, నువ్వు నాకు ఇష్టం లేని తీసి అప్పుడు నీ దగ్గరికి వస్తాను అంటాడు. మనం ఏమో రండి ప్రభు అంటాం కానీ శుభ్రం చేయం. కాబట్టి ప్రియులారా,
ఇంత సువార్త చెప్పి ఇన్ని అద్భుతాలు చేసి సత్యవాక్యం చెప్తుంటే దేవుడి మీద సణుక్కుంటూ ఏంటి కొత్త బోధ చేస్తున్నావు అని చెప్పి ప్రభువుని సొణుక్కుంటూ దెయ్యం పట్టినోడు అని చంపేద్దామని చూస్తున్నారండి. ఎంత దారుణం అండి. ఆనాడే చూస్తున్నారండి. ఈనాడు లేరండి మనుషులు అలాగా. ఈనాడు అలాగే ఉన్నారండి. ఏమండి ఇలా దెయ్యం పట్టినోళ్ళు అని చెప్పి ఈయన చంపేద్దామని చెప్పి ఎంతమంది క్రైస్తవులు చంపేయట్లేదు, ఎన్ని మందిరాలు తగలబెట్టట్లేదు, ఆడవాళ్ళని బట్టలోడు తీసి నగ్నంగా ఎన్ని శ్రమలు పెట్టి చంపేస్తున్నారండి. నన్స్ అండి, ఎంతోమంది పవిత్రంగా దేవునికి సమర్పించుకున్నటువంటి సిస్టర్స్ అంటారండి వాళ్ళని కూడా రేపులు చేసి చంపేస్తున్నారు కదండి. ఎంత దుర్మార్గం అండి. సైతానుగాడు విజృంభించాడు, గెరాసేను దెయ్యాలు విజృంభించాయి. ఎవడ పాపంలో ఉన్నాడు వాడిలో దూరిపోతున్నారు. అది పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, క్రైస్తవులు లేరు, అన్యులు లేరు, సేవకుడు లేడు, విశ్వాసి లేడు. సంఘాలు మొదలుకొని సమాజం అంతా నాశనం చేయడానికి సాతానుడు కంకణం కట్టుకున్నాడు. నా ప్రియబిడ్డలారా, చాలా తక్కువ సమయం ఉంది. మనం పశ్చాత్తాపడటానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం నేర్చుకోవడానికి త్వరగా నేర్చుకోవాలి. ఈ లోకరాజ్యం దేవుడిది కాదు. పశ్చాత్తాపాత్మ ఎత్తివేయబడిన తరువాత, గ్రహింపు ఎత్తివేయబడ్డాక మనకంట కన్నీళ్ళు రావంట, వాక్యం వినబుద్ధేదు, గుడికి రాబుద్ధేదు, ప్రార్థన చేయబుద్ధేదు, బైబిల్ ముట్టుకోబుద్ధేదు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు బతుకుతాడు. ఒక్కసారి ఆలోచించండి. అలాగుంటే కుటుంబాలు ఎలాగుంటాయి, సమాజం ఎలాగుంటుంది, దేశం ఎలాగుంటుందో ఆలోచించండి ప్రియులరా. పశ్చాత్తాపడదాం, తగ్గించుకుందాం. మన ప్రభువు నిన్ను బాధలు పెట్టారే, ఇంత భయంకరంగా హింసించారే, మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని మేమే ప్రభా, మా పితరులే నిన్ను బాధ పెట్టారు ప్రభా అని ఒప్పుకుంటూ, మేమింక నుండి నేను నా కుటుంబం నిన్ను హింసించమయ్యా, బాధ పెట్టమయ్యా, నా కోసం ఇన్ని శ్రమలు అనుభవించావు, ఇక ఎన్నటికీ నువ్వు అనుభవించకూడదు ప్రభా శ్రమలో. నన్ను శ్రమల పాలు చేయకుండా కాపాడు ప్రభాని మనం వేడుకున్నట్లయితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటూ. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ జీవితాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అయి ఉండి మేలే కానీ కీడు చేయలేదు, మంచి చెప్పావు కానీ చెడుకు చెప్పలేదు. ఆ మంచి కూడా ప్రజలకే అగ్ని మీద నడిచినట్టుంది, సీమలో జెర్రులు పాకినట్టుంది, అబ్బా మైండ్లో కత్తితో గుచ్చినట్టుంది, సుత్తితో నెత్తి మీద కొట్టినట్టుంది, శరీరం అగ్నితో కాలిపోయినట్టు మంట వచ్చేసి దురదొచ్చేసి కూర్చోలేకపోతున్నారు, మందిరాల్లో నిలబడలేకపోతున్నారు, కళ్ళు మూయలేరు, ప్రార్థన చేయలేరు, చీకటి శక్తులు పట్టి నలిగిపోతున్నారు జనాలు. ప్రభా, దేవుడు అయ్యుండి మా మేలు కోరును వస్తే మేము నిన్ను అన్ని శ్రమల పాలు చేశాం. మా పితరులు పాత నిబంధనే కాదు, కొత్త నిబంధనే కాదు, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తరములు కాలములు గతించిపోతున్నా మేము నిన్ను చాలా బాధ పెడుతున్నాం ప్రభా. ఈ రాత్రి నేను నా సంఘం నిన్ను బాధ పెట్టేవాళ్ళగా ఉండనివద్దు నాయన. ఈ మందిలో కూర్చున్నవాడు ఎవ్వరూ నిన్ను బాధ పెట్టకూడదు. ఈ వాక్యం వింటున్నటువంటి ఏ తండ్రి అయినా, తల్లి అయినా, ఏ కుటుంబం అయినా నిన్ను శ్రమల పాలు చేయక, నిన్ను బాధ పెట్టక, అవమానపరచక, వారు శ్రమలు కొని తెచ్చుకోక, నీ రక్తంతో కడగబడి మారు మనసు రక్షణ పొంది నీ సాక్షులగుటకు సహాయం చేయండి. నీ సమాధానము, స్వస్థతను ప్రసాదించండి. అనారోగ్య వ్యాధులతో ఉన్నవాళ్ళు కూడా ముట్టండి ప్రభా. నువ్వు జీవించిన కాలంలోనే మేమనుకుంటాం, మేము ప్రభువుని చూడలేదు, ప్రభు అద్భుతాలు చేస్తుంటే కళ్ళారా చూడలేదు, ప్రభు మా ఊరు రాలేదు, మేము కూడా ఆయనకి సెకండ్ ఇచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుని ఆయన కళ్ళారా చూస్తే ఎంత బాగుండు అనుకుంటున్నాం. చూసిన వాళ్ళే ఆయన చంపేయడానికి చూశారే, మరి మేమైతే ఏం చేద్దాం తండ్రి? కనీసం 3.5 సంవత్సరాలు నిన్ను సేవ చేయనిచ్చారు వాళ్ళు. ఈ రోజుల్లో అయితే 1 సంవత్సరం అయినా మేము సేవ చేయనిస్తామా నీలాంటి బోధ చేస్తే? నా తండ్రి, ఏ మందిరంలో, ఏ సంఘంలోనైనా, ఎంత పెద్ద చిన్న సంఘంలోనైనా యేసయ్య నువ్వేగిని వచ్చి నిలబడి బోధ చేస్తే నేను రెండోసారి కూడా రానివ్వరయ్యా. నిన్నేం చేస్తారు మనుషులు? 1 సంవత్సరం కూడా సేవ చేయనీరేమో తండ్రి. ఈ భారతదేశం, ఈ ప్రపంచం 3.5 సంవత్సరాల్లోనే నిన్ను సిలువ కొట్టి చంపేశారు. నా దేవా, నన్ను మమ్మలను క్షమించు, అజ్ఞానులను, అమాయకులను, గుడ్డివాళ్ళను క్షమించు. నా తండ్రి, దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళని క్షమించు. నిన్ను అడ్డం పెట్టుకుని సేవనే వ్యాపారంగా బతికే వాళ్ళని క్షమించు దేవా. డబ్బుతో తొలతూగుచు, సుఖభోగాలతో నిండి, క్రీస్తుతో పాటు సిలువనెత్తుకుని శ్రమలు అనుభవించకుండా
నాయన తండ్రి, నశించిపోతున్న అనేక మంది ప్రజల కొరకు కన్నీటితో ఉపవాసంతో ఆదరించి చేయగలిగిన సహాయం చేయలేని స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి, క్షమించండి. ఈ రాత్రి మాలోనికి నీ యొక్క దయా, కనికరము, జాలి, ప్రేమ కలిగిన ఆత్మ మా అందరిలోనికి పంపించు. నీ దీవెనతో మమ్మల్ని ఇంటికి పంపించు. ఈ వాక్యం అందరి హృదయంలో నింపబడి, ముద్రించబడి, స్థిరపరచబడి పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మాలో కార్యము జరిగించాలని యేసు క్రీస్తు నామముని మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.